ఏడవ తరగతి గణితం. గణితం మీరు అన్నట్టు సరేనా? ఏడవ తరగతి గణితం. ఫస్ట్ చాప్టర్ ఏంటి? పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు ఏమంటాం ఇంగ్లీష్ లో? ఇంటీజర్స్. ఏమంటాం? ఇంటీజర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు మీ తరగతులలో మీరు ఏం నేర్చుకున్నారు? సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు. దీన్ని ఇంగ్లీష్ ఏమంటాం? న్యాచురల్ నంబర్స్. అదేవిధంగా పూర్ణాంకాలు. వీటిని ఏమంటాం? హోల్ నంబర్. ఏమంటాం? మీకు ఇంతకుముందు చెప్పినప్పుడు ఏమని చెప్పినా? న్యాచురల్ నంబర్స్ ని కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటాం. ఏమంటాం? కౌంటింగ్ నంబర్స్ అంటే లెక్కించబడే సంఖ్యలు. అవునా? లెక్కించబడే అంకెలు. ఎక్కడి నుంచి అయితే మనం లెక్క పెట్టుడు స్టార్ట్ చేస్తామో, ఏడు నుంచి అయితే కౌంట్ చేసుడు స్టార్ట్ చేస్తామో, ఆ వీటిని కౌంటింగ్ నంబర్స్ అంటారు. ఆ వీటిని సహజ సంఖ్యలు అని అంటారు. ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీటిని దేంతో కౌంట్ చేస్తారు? ఇవి ఎన్ని ఉన్నాయి? మూడింటిని ఎక్కడి నుంచి కౌంట్ చేసుడు స్టార్ట్ చేసిండ్రు? 1 2 3. అట్లానే న్యాచురల్ నంబర్స్ ఏ నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 4 5 స్టార్ట్ అవుతాయి. అవునా? ఈ కౌంటింగ్ నంబర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్స్ విత్ 1. అవునా? 1. అయితే న్యాచురల్ నంబర్స్ లో మనకి 0 ఉందా? లేదు. 0 అంటే ఏం లేదని కదా. ఏం లేదంటే దాంతో కౌంటింగ్ స్టార్ట్ కాదు. న్యాచురల్ నంబర్స్ లో 0 లేదు. ఈ 0 ని ఎవరు కనిపెట్టిండ్రు అని చెప్పిన? ఆర్యభట్ట. ఎవరు కనిపెట్టిండ్రు? ఆర్యభట్ట కనిపెట్టిండు. అవునా? ఈ న్యాచురల్ నంబర్స్ ని దేంతో చూపిస్తాం? క్యాపిటల్ N. ఇప్పుడు పూర్ణాంకాలు అంటే ఏమని చెప్పిన? హోల్ నంబర్స్. అంటే హోల్ నంబర్స్ దేని నుండి స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 4 5. అవునా? సో అంటే అన్ని. ఓకేనా? అయితే దీంట్లో 0 ఉంది కదా. అవును, ఉంది కదా. మరి అతి చిన్న హోల్ నంబర్, అతి చిన్న పూర్ణాంకం ఏది? 0. అతి చిన్న సహజ సంఖ్య ఏది? 1. అవునా? సహజ సంఖ్యలలో లేనిది ఏది? 0. సహజ సంఖ్యని దేంతో చూపిస్తాం? N. దేంతో చూపిస్తాం? N. వెరీ గుడ్, క్యాపిటల్ N. మరి సహజ సంఖ్యలకు ఏం కలిపితే పూర్ణాంకాలు అవుతాయి? సహజ సంఖ్యలకు ఏం కలిపితే? 0. అంటే 0 ప్లస్ n ఏమైతుంది? ఈజ్ ఈక్వల్ టు W. సహజ సంఖ్యలకి 0 కలిపితే పూర్ణాంకాలు వస్తాయి. అతి చిన్న పూర్ణాంకం ఏది? 0. అతి చిన్న పూర్ణాంకం ఏది? 0. మరి సహజ సంఖ్యలలో ప్రతి సంఖ్యకి మధ్య భేదం ఎంత ఉన్నది? తేడా రెండుట్ల నుంచి ఎంత తీసేస్తే 1 వస్తుంది? 1. 1కి ఎంత కలిపితే 2 వస్తుంది? 1కి ఎంత కలిపితే 2 వస్తుంది? 1 ఎంత కలిపిస్తే 1 వస్తుంది? 1. 3కి ఎంత కలిపితే 4 వస్తుంది? 1. అంటే ప్రతి వరుస సహజ సంఖ్యల మధ్య భేదం ఎంత ఉంటది? 1. ఎంత ఉంటది? 1. అదే విధంగా ప్రతి పూర్ణాంకాల మధ్య భేదం కూడా ఎంత ఉంటది? 1. వరుస పూర్ణాంకాల మధ్య భేదం అవునా? 1 ఉంటది. అదే విధంగా ఇప్పుడు మన పాఠం పేరేంటి? పూర్ణ సంఖ్యలు. ఏంటి? పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు ఏమంటాం ఇంగ్లీష్ లో? ఇంటీజర్. అవునా? ఇంటీజర్స్. ఏమని చెప్పిన? ఇంటీజర్స్ అంటే ఏమో, ఇప్పుడు పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి కదా. అవును, మనకు 0 ఉన్నది, పాజిటివ్ నంబర్స్ ఉన్నాయి కదా. అవును. అవునా? ఇప్పుడు మరి ఇక్కడ ఏం కలపాలి? W. నెగటివ్ నంబర్స్. ఏం కలపాలి? నెగటివ్ నంబర్. ఏం కలపాలి? నెగటివ్ నంబర్. అంటే ఇక్కడ మనకు ఇది ఫస్ట్ ఏముండే? మనకు న్యాచురల్ నంబర్. అవును. 1 2 మొత్తం. అవునా?
సున్నా కలిపితే ఏమైంది మనకు హోల్ నంబర్స్ అయింది, పూర్ణాంకాలు. పూర్ణాంకాలు. అవునా? అదే దీనికి మనం -1 -2 -3 -4 కలిపితే ఏమైతది పూర్ణ సంఖ్యలు. ఏమైతది పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలను దేంతో చూపిస్తాం? ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్. దేంతో చూపిస్తాం? ఇంటీజర్. I Z. అయితే ఈ నెగటివ్ నంబర్స్ ఉన్నాయి కదా, నెగటివ్ నంబర్స్ ని హోల్ నంబర్స్ కి కలిపితే పూర్ణ సంఖ్యలు. అవునా? అవును. ఇదే నెగటివ్ నంబర్స్ ని హోల్ నంబర్స్ కి కలిపితే పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్. అదే ఈ సహజ సంఖ్యలకు సున్నా మరియు నెగటివ్ నంబర్స్ కలిపిన పూర్ణ సంఖ్యలు. అవునా? అతి చిన్న ఈ పూర్ణ సంఖ్యలో అతి చిన్న సంఖ్య ఏదో చెప్పలేము, అతి పెద్దది చెప్పలేము. కానీ నెగటివ్ నంబర్స్ లో అతి పెద్దది ఏది? ఒకటి. -1 ఏది? -1. ఈ -1 కంటే ఈ -2 -3 -4 -5 అన్ని చిన్నవి. అన్ని చిన్నవి. ఇలా అతి చిన్న పాజిటివ్ సంఖ్య ఏదంటే సున్నా కంటే చిన్నవి ఉన్నాయంటే అవి పాయింట్లు ఉంటాయి, పక్కన పెట్టాలి. అవును. సరేనా? సున్నా. రైట్. అతి పెద్దది ఏదో చెప్పలేము మళ్ళీ దీంట్లో. అవునా? అవును. ఇది పూర్ణ సంఖ్య. అయితే సహజ సంఖ్యని న్యాచురల్ నంబర్స్ అంటాం ఇంగ్లీష్ లా, వీటిని కౌంటింగ్ నంబర్స్ అని కూడా అంటాం. ఇవి 1 నుంచి స్టార్ట్ అయితే. అవునా? అతి చిన్న సహజ సంఖ్య 1, దాన్ని మనం ఎంతో చూపిస్తాం. అదే సహజ సంఖ్యలకు సున్నా కలిపితే మనకు వచ్చేటి హోల్ నంబర్. ఆ హోల్ నంబర్స్ ని మనం డబ్ల్యూతో చూపెడతాం. అవునా? దాంట్లో అతి చిన్నది సున్నా. అయితే ఇంటీజర్స్ కి మనం ఆ హోల్ నంబర్స్ కి నెగటివ్ నంబర్స్ కలిపితే మనకు పూర్ణ సంఖ్యలు వస్తాయి. సరేనా? ఆ పూర్ణ సంఖ్యలో సున్నా మరియు పాజిటివ్ నంబర్స్ మరియు నెగటివ్ నంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నంబర్స్ అంటే 1 2 3 4 5 6, నెగటివ్ నంబర్స్ అంటే -1 -2 -3 -4. ఓకే. మనం రేపు వీటిని నంబర్ లైన్ పైన ఎట్లా చూపించాలి, నంబర్ లైన్ పైన కూడికలు ఎట్లా చేయాలో రేపు చెప్తాం. ఓకేనా? రైట్.